నేడు 6వ రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పహల్గా ముగ్గుర దాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలపై ఇవాళ పార్లమెంట్లో చర్చించనున్నారు. ఈ అంశాలపై పలు ప్రశ్నలు లేవనెత్తినందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్న నేపథ్యంలో మోడీ సర్కార్ వారిని ఎలా ఎదుర్కొంటుంది అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూలై 21న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను వరుసగా 5 రోజుల పాటు స్తంభింపచేసిన ప్రతిపక్షాలు ఈ అంశాలపై ప్రభుత్వం చర్చకు సమయం కేటాయించిన తర్వాతే శాంతించాయి. ఇవాళ లోక్సభలో 16 గంటల పాటు చర్చ నిర్వహించాలి అని, అది ముగిసిన వెంటనే రాజ్యసభలోనూ 16 గంటల పాటు చర్చించాలని శుక్రవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీలో నిర్ణయించారు. సమావేశాల ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు సమావేశమై అధికార పక్షాన్ని ఎలా ప్రశ్నించాలి అనే దానిపై వ్యూహరచన చేయనున్నారు. అలాగే ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు లోక్సభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ తన ఎంపీలకు విప్ జారీ చేసింది.